మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిరావు. ఈరోజైతే మనం కందుకూరు నియోజకవర్గంలో అయితే ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పొటపాటి చక్రి గారు అయితే మనతో పాటు ఉన్నారు. రీసెంట్గా చక్రి గారు జై భారత్ నేషనల్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. అసలు సార్ ఎందుకు బీజేపీ పార్టీలోకి చేరారో సార్ మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం తిరుపతిరావు గారు. సార్ మీరు ఇంతకుముందు గత ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వారు. ఎందుకని మీరు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది? ఎందుకు? వాస్తవంగా నేను ఒక 2 నిమిషాలు ఫస్ట్ మాట్లాడతాను. అంటే వాస్తవంగా నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేద్దామని, ఏదైనా ప్రజలకి మేలు చేయొచ్చు రాజకీయ రంగం ద్వారా మరీ ఎక్కువగా అనే ఉద్దేశంతో వచ్చాను. మనకు అదృష్టవశాత్తు జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మనకి ఇలా టికెట్ ఆఫర్ చేయడం జరిగింది. సరే, నేను సంపూర్ణంగా ఉన్నంత వరకు ఆ పార్టీ కోసం కృషి చేశాను. పార్టీ బలోపేతానికి నియోజకవర్గం వ్యాప్తంగా బాగా ట్రై చేశాను. ప్రస్తుతం ఒక 6 నెలల నుంచి కొంచెం ఇలా పార్టీ పరంగా యాక్టివిటీస్ అయినా అలా డైరెక్షన్స్ మాకేం రావట్లేదు. అదొకటి. ప్లస్ ఇలా అసలు రాజకీయాల్లోకి రాకముందు ఇలా నాలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఏదైనా మార్చగలడు అనే ఆలోచన ఉంటుంది. నేనైతే నా ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఇలా ట్రై చేయగలిగాను. చేసినాక నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి ఈ ప్రాసెస్లో. ఆ ఎలక్షన్ ప్రక్రియలో ఓటుకు నోటు లేని రాజకీయం చేయడం కూడా చాలా వరకు ఈ కాలంలో అసాధ్యం అనేది ఒక స్పష్టంగా అర్థమైంది. ఇంకా ఆల్టర్నేట్గా నేను చూసుకుంటే ఎలా వెళ్తే మనం ప్రజాసేవకు దగ్గరగా వెళ్ళగలం, మన ఆలోచనలు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటాయి, అంటే మనకి అనుకూలంగా ఉంటాయి, ఎలా ముందుకు వెళ్తే మనం ప్రజలకి చేరువుగా ఉండగలం, స్వచ్ఛందంగా సేవ చేయగలం అని ఆలోచించాను. అలా చూసుకున్నప్పుడు నాకు ఇలా నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ అనేది నా ఆలోచనలకి తగినట్టుంది. నేను జై భారత్ పార్టీకి నిన్న రిజైన్ చేశాను. నాకు జేడి లక్ష్మీనారాయణ గారి మీద అపారమైన అభిమానం, ఎటువంటి ఇలా ఆలోచన కూడా తప్పుగా ఏమీ లేదు. నా వ్యక్తిగత కారణాల వల్లే బయటకు వచ్చాను. ఇంకా మన ఘట్టంనేని హరిబాబు గారు కందుకూరు నియోజకవర్గ కన్వీనర్ గారి ఇలా సూచనలతో నేను భారతీయ జనతా పార్టీలో నిన్న జాయిన్ అవ్వడం జరిగింది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కోసం కృషి చేస్తాను నియోజకవర్గ వ్యాప్తంగా. సిద్ధాంతాలు నడిచి వచ్చారా లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని ఆహ్వానించారా సార్? అంటే బేసిక్గా నాకు సిద్ధాంతాలు నచ్చాయి. ఎందుకంటే జనరల్గా ప్రజల్లో ఇలా బీజేపీ పార్టీ అంటే ఒక మతానికి అంటిపెట్టుకొని ఉంటుంది, మత ప్రచారం చేస్తుందని చాలా మూఢనమ్మకం ఉందన్నమాట. కానీ నాకు తెలుసు వాస్తవంగా మన గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వంలో మన దేశ గణాంకాలు అభివృద్ధి ఎలా నెలకొన్నాయనేది చదువుకున్న ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా మోడీ గారిని ఏ పార్టీ వారైనా చాలామంది వ్యక్తులు అభిమానించే ఒక ఎన్విరాన్మెంట్ అయితే ప్రస్తుతం ఉంది. ఎందుకంటే సపోజ్ మనం ఆయుష్మాన్ భారత్ అనే ఒక పాలసీ ఉంది, ఒక 5 lakhs ఇన్సూరెన్స్ పేదవాళ్ళకి, అంటే బిలో పోవర్టీ లైన్ ఆర్ అలా పూర్ పీపుల్కి ఉంది. అలాంటి ఒక స్కీమ్ మనం ప్రాపర్గా పీపుల్లోకి తీసుకెళ్ళగలిగి ఇలా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే స్కీములు ప్రాపర్గా తీసుకెళ్ళగలిగితే మనకు ఖచ్చితంగా ఆంధ్రాలో పార్టీ చాలా శరవేగంగా పుంజుకోగలదని నాలాంటి యువకులు బలంగా నమ్ముతున్నారు. అలాగే మనకి రీసెంట్ టైమ్స్లో మన నరేంద్ర మోడీ గారు కూడా ఇలా మన్ కీ బాత్లో చెప్పారనమాట, యువత తప్పనిసరిగా రాజకీయాల్లో వేగవంతం పెంచాలి, తప్పకుండా ఆసక్తి చూపించండి, ఎవరి పార్టీకి వాళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారని. నేను కూడా ఈ సంఘటనని గమనిస్తూనే ఉన్నా. ఇప్పుడు మా ఫ్రెండ్స్లో అయినా ఎవరైనా మనకెందుకులే ఈ రాజకీయాల్లో ఏముంది, మన పార్టీకి మనం జాబ్ చేసుకుందామా, మన ఫ్యామిలీని, మన ఇల్లు, మన ఫ్రెండ్స్, మన లైఫ్, మన సర్కిల్ అట్లనే అనుకుంటున్నారు తప్ప ఇలా సమాజానికి ఏదో చేయాలి, లేకపోతే రాజకీయ రంగంలో అది ఒక భూతం కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు యువత ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసినప్పుడే మనం అందులో ఉన్న రాజకీయ నాయకులు నిజాయితీగా పనిచేయడానికి ఉంటుంది, మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల అసలు ఏమాత్రం నష్టం ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగానే రాజకీయ రంగం అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. ఎందుకంటే బలమైన చట్టాలు ఇవన్నీ ఉంటామని ఇలా వాటి మీద అవగాహన, ఆ చట్టాల మీద, చట్టాలను ఎలా వినియోగించుకోవచ్చు,
అవన్నీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి క్లియర్గానే యూట్యూబ్లో చూసినా దొరుకుతాయి అన్నమాట. ఏదో రాజకీయాల్లో ఉంటే ఇబ్బంది పెడతారు, ఇలాంటివన్నీ అపోహలు. బీజేపీ ద్వారా మీరు కందుకూరు ప్రజలకి ఏం చేయబోతున్నారు, ఎటువంటి సేవలు అందించబోతున్నారు? ముందుగా ప్రజెంట్ ఈ 25th వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సభ్యత్వ నమోదు జరుగుతుంది. తర్వాత అక్టోబర్లో సెకండ్ ఫేజ్ ఉంటుంది. ముందు మేము సభ్యత్వ నమోదు ప్రకారం ముందుకెళ్దామని నాకు తెలిసిన ప్రకారం పార్టీ ద్వారా మేము సభ్యత్వ నమోదు మీద టార్గెట్ చేస్తాము. నా వ్యక్తిగత పరంగా అయితే నేను అనుకుంటుంది అయితే ఖచ్చితంగా ఆ ఉన్న పథకాలని పేదవారికి ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయి తప్పనిసరిగా ప్రజలకు మేలు జరుగుతుంది. అలాగే రాజకీయంగా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతానికి ఖచ్చితంగా శ్రీకారం చుడుతుంది. అలాగే మనకి పార్టీలో ఇలా యువత ముందుకి వచ్చే విధంగా నేనైతే నియోజకవర్గంలో ప్రోత్సహిస్తాను. నాకు అలాగే ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉండేది, ఇలా ఒక భారీ పరిశ్రమ కందుకూరు నియోజకవర్గానికి వస్తే మనకి యువత కందుకూరులోనే ఉంటూ ఒక 15-20 వేలు జీతానికి లేదా పైబడి ఉండి ప్రశాంతంగా ఉంటారన్న ఆలోచన ఉంది. నేనైతే తప్పనిసరిగా నా తుది శ్వాస వరకు అలా ఒక భారీ పరిశ్రమ కందుకూరు వాతావరణానికి అనుకూలమైంది నిపుణులతో నాకు సాధ్యమైనంత వరకు కనుక్కొని ఇలా పార్టీ అధ్యక్షులతో వాళ్ళతో చర్చించి తప్పనిసరిగా ఆ విషయంపై అయితే నేనైతే సంపూర్ణ కృషి చేద్దాం అనుకుంటున్నాను. ఇలా నిరుద్యోగ సమస్య అనేది నియోజకవర్గంలో చాలా తీవ్రంగా ఉంది. తప్పనిసరిగా ఆ సమస్య కృషి చేయడానికి, ఆ సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పినటువంటి మాటలు ఇంకెందుకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాను మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో తిరుపతిరావు.